అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీతలోని మనము 4వ అధ్యాయము జ్ఞానము, కర్మము, సన్యాస యోగము గురించి సంబంధించిన శ్లోకాలు, వాటి అర్థాలు, భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం అనే పదాలను మనం ఉచ్చరించాము. భారత, ఓ అర్జున, యదా యదా ఎప్పుడెప్పుడు ధర్మస్య ధర్మమునకు గ్లానిః హానియు, అధర్మస్య అధర్మమునకు అభ్యుత్థానం వృద్ధియు భవతి అగునో, తదా హి అప్పటికి అప్పుడే అహం నేను ఆత్మానం నా రూపమును సృజామి ప్రకటించుచుందును. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చి పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన సందర్భం. మరి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం సత్పురుషుల యొక్క పరిత్రాణాయ పరిరక్షణ కొరకు, దుష్కృతాం దుష్టుల యొక్క వినాశాయ వినాశం కొరకు చ మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును సుస్థిరపరచుటకు యుగే యుగే ప్రతి యుగము నందును సంభవామి నేను అవతరింతును. అదే సత్యయుగంలో లక్ష్మీనారాయణులు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామలు, త్రేతాయుగంలో సీతారాములు జన్మించారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతిగా ఆవిర్భావము చేశారు కదా. అదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ప్రతి యుగంలో యుగే యుగే నేను ధర్మ సంస్థాపన కోసము సంభవిస్తాను, అంటే వస్తాను నా యొక్క సమూహంతో అని. అలాగే ఇంకొకటి చెప్తున్నారు, వీతరాగా భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావా మాగతాః. వీతరాగా భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావా మాగతాః. వీతరాగ భయక్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః బహవః జ్ఞాన తపసా పూతాః మద్భావం ఆగతాః. వీతరాగ భయక్రోధాః రాగభయ క్రోధరహితులు, మన్మయ నాయందే అనన్య భక్తితో స్థితమైన వారు, మాం ఉపాశ్రితాః నన్ను ఆశ్రయించిన వారు, బహవః పెక్కుమంది భక్తులు, జ్ఞాన తపస జ్ఞానరూప తపస్సుచే పూతాః పవిత్రులై మద్భావం నా స్వరూపమును మద్భావం ఆగతాః నా స్వరూపాన్ని పొంది ఉన్నారు. ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన 4వ అధ్యాయము జ్ఞాన, కర్మ, సన్యాస యోగంలో వంటిది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. గుణకర్మ విభాగశః అంటే గుణము కర్మల విభజనను అనుసరించి చాతుర్వర్ణం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూప వర్ణముల సమూహము మయా నా చేత సృష్టింపబడినది. తస్య ఆ సృష్టికి కర్తారం అపి కర్తన అయినప్పటికీ అవ్యయం శాశ్వతుడను
పరమేశ్వరుడైన మాం నన్ను అకర్తారామం అకర్తనుగా విద్ది ఎరుంగము, నేను సృష్టించినప్పటికీ వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేస్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి యొక్క గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది. ఈ సృష్టి కార్యక్రమంకు నేనే కర్తను, శాశ్వతుడును, పరమేశ్వరును. అయినా కూడా నన్ను వాస్తవముగా ఎట్లా తెలుసుకోవాలి? అకర్త, కర్త కాదు అని తెలుసుకోవాలి అని భగవంతుడు చెప్తున్నారు. సృష్టించింది నేనే అయినప్పటికీ నేను కాదు అని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్.